ప్రేక్షకులకు నమస్కారం. మహాలయ పక్షములు అంటే ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. మహాలయము అంటే గొప్ప వినాశనము అని అర్థం. పక్షము అంటే 15 రోజులు 15 దినములు అని. అదేంటండి గొప్ప వినాశనం అంటున్నారు? మరి ఏమిటి అంటే మనిషికి గొప్ప వినాశనం ఏమిటి అంటే మృతము, చనిపోవడము. అలా గతించిన వ్యక్తికి సంబంధించి ఏ తిథి రోజున వారి యొక్క తిథిపూర్వకమైనటువంటి రోజును జరుపుకోవాలి అనేటువంటిదే ఈ ఒక్క మహాలయ పక్షములు. అయితే ప్రతి ఒక్క మనిషి చనిపోయినటువంటి మాసములో చనిపోయినటువంటి తిథి రోజున చేసేటువంటిదే శ్రాద్ధము. శ్రద్ధగా చేసేదాన్నే శ్రాద్ధము అని అంటారు. అలా తద్దినము అంటే ఆ యొక్క దినమును తద్దినము అని కూడా మన యొక్క పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క చనిపోయినటువంటి రోజు ఏమిటో తెలియదు అనుకోండి, మరి అప్పుడు ఎప్పుడు చేయాలి? చాలామంది ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి పూర్తయిన తర్వాతకి వచ్చేటువంటి 15 రోజులని కూడా మహాలయ పక్షములు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలా మహాలయ పక్షములో మీ పెద్దలు చనిపోయినటువంటి రోజుని ఉదాహరణకు పంచమి రోజున గతించారనుకోండి. పంచమి రోజు ఎప్పుడు వస్తుందో ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల లోపు వారి యొక్క పేరు మీద నువ్వులు నీళ్లు విడిచిపెట్టి ప్రత్యేకమైనటువంటి క్రతువులు చేయాలి. ప్రత్యేకమైన క్రతువులు ఏం చేయాలి అనేటువంటిది నేను మళ్ళీ తిరిగి చెప్తాను. అయితే ముఖ్యంగా ఈ 15 రోజులలో ప్రతి ఒక్క రాశి వారు కూడా మహాలయ పక్షములలో వీలైనంత వరకు బ్రాహ్మణులకి శాకము పాకము దానం ఇవ్వాలి. అంటే స్వయం పాకము అంటారు. దానిలో బ్రాహ్మడు తినే వీలుగా ఉండేటువంటి బియ్యము, నూనె, ఉప్పు, పప్పు, కూరగాయలు, శాకం అంటే ఇవన్నీ కూడా వస్తాయి. పాకం అంటే వండుకునే దానికి ఉపయోగకరంగా ఉండేటువంటి వాటిని అంటారు. ఇలా ఈ యొక్క మహాలయ పక్షంలో బ్రాహ్మణులకు దానం ఇచ్చి మీరు మీ యొక్క పెద్దలు జరిగిపోయినటువంటి దినమును ఆ దినములలో షష్ఠి అయితే షష్ఠి రోజున, పంచమి అయితే పంచమి రోజున జరుపుకోవడం శ్రేష్టము. అవన్నీ కుదరని పక్షంలో మాకెప్పుడో తెలియని వాళ్ళు అమావాస్య రోజున చేసుకుంటూ ఉన్నారు. మహాలయ అమావాస్య అంటారు. దాన్ని పితృపక్షం అంటారు, మహాలయ పక్షం అంటారు. కానీ మహాలయ పక్షంలో వచ్చేటువంటి అమావాస్య అత్యంత శ్రేష్టము. ఎందుకంటే అమావాస్య అంటేనే పూర్ణ తిథి. కాబట్టి ఆ పూర్ణ తిథి రోజున అందరూ కూడా మీ పెద్దలకు బియ్యాలు ఇచ్చుకోవడం సర్వసాధారణంగా జరిగేటువంటిది. కానీ అక్కడ జరిగిపోయినటువంటి ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో, నాకు ఏ తిథి రోజున చేస్తారు, ఆ తిథి రోజున గనక వీరు ఈ యొక్క పదార్థాలు ఏవైనా సరే నువ్వులు నీళ్ళు విడిచిపెడితే అత్యంత శ్రేష్టంగా అనుకుంటారట. కాబట్టి ఏం చేయాలి మనము? వీలైనంత వరకు వారి యొక్క తిథి ఏమిటో తెలుసుకొని ఆ తిథి రోజున మీరు బ్రాహ్మణులకి పుత్రము లేదా స్వయం పాకము దానం ఇవ్వచ్చు. ఇక మహాలయ పక్షంలో ఉండేటువంటి వాటికి సంబంధించి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఇక పితృదోషాలు ఏవైనా ఉంటాయా ఇవి చేయకుంటే అని అంటే, మీరు తద్దినం చేస్తే మహాలయ పక్షంలో చేయాల్సిన అవసరం లేదు మహాలయ పక్షంలో కూడా మేము చేయట్లేదు, తిథి కూడా చేయట్లేదంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పితృదోషములు వస్తాయి. అసలు ఈ పితృదోషాలంటే ఏమిటి? మాతృదోషాలు ఉంటాయా? స్త్రీ దోషములు, స్త్రీ శాపములు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా మనం మొట్టమొదటిసారిగా పితృదోషాలంటే ఏమిటో చెప్పుకుందాము. పితృదోషాలనంటే ఇప్పుడు మీ నాన్నగారు వారి నాన్నగారికి లేదా వాళ్ళ తాతగారికి ఎటువంటి తిథులు చేయలేదు, నువ్వులు నీళ్ళు విడిచిపెట్టలేదు, ఏముందిలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రత్యేకంగా ఏంటంటే బర్త్డే జరుపుకున్నట్టుగా డేట్ల ప్రకారంగా చేస్తూ ఉంటారు. అది మహాదోషం. మీరు అసలు చేయకున్నా ఏం కదా, కానీ ఎవరో దినం రోజున మీరు చేసిన దాంతో సమానం. 2 మూడవది ఏమిటి అని అంటే, చెయ్యకపోతే ఏమవుతుంది అంటే వంశాభివృద్ధి ఉండదు. మీకు కొడుకులు పుడతారు కానీ వారికి పిల్లలు పుట్టరు.
లేదా పుట్టేవారందరూ కూడా ఆడపిల్లలే పుడతారు. ఏమైందండి, ఆడపిల్లలు మాత్రం పిల్లలు కాదా, వాళ్ళు మా వంశం కాదా అనుకునే వాళ్ళు ఉంటారు. తప్పండి, ఆడపిల్లలు అందరూ కూడా మంచిదే. కానీ వారి యొక్క గోత్రము పేరును ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఉండడు అని నా ఉద్దేశం. ఆడపిల్లలు పుట్టాలి, మగపిల్లలు పుట్టాలి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏమిటంటే, మరి మగపిల్లలు పుట్టలేదు, అసలు ఆడపిల్లలు కూడా పుట్టకుండా చాలామంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ అసలు పిల్లలే లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. పితృదోషాల్లో మొదటి కారణం ఇది. రెండవ కారణం ఏమిటంటే, వంశంలో ఉన్నవారిలో ఒక మనవడో మనవరాలో మంచివారు అనుకుంటామండి. కనీసం వారి తండ్రి చేయట్లేదు, నా మనవడన్నా నా కార్యక్రమాలు చేస్తాడేమో అని ఎదురు చూస్తుందంట ఆ ప్రేతం అక్కడ ఆత్మగా మారి. వారు కూడా చేయకపోతే ప్రత్యేకంగా వారిని గుర్తు చేసే విధంగా యాక్సిడెంట్లు జరగడం కానీ, ఏవైనా దెబ్బలు తగలడం కానీ చేస్తూ ఉంటారు. ఇది మన దగ్గరే కాదండి, టర్కిష్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఆ చనిపోయినటువంటి రోజును వారు ప్రత్యేకంగా జరుపుకుంటారు. వేరే వేరే పాశ్చాత్య దేశాల్లోనే వారిని స్మరిస్తూ ఎంతో కొంత చేస్తారు. మనది సనాతన ధార్మిక ధర్మం అండి. ఇంత సనాతన ధర్మం, వేరేవన్నీ మతములు, మనవి మతం కాదు, మనది ధర్మం. ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమములు ఇవన్నీ కూడా. కాబట్టి పితృదోషాలున్న వాళ్ళు ఇప్పటికైనా మహాలయ పక్షాల్లో నువ్వులు నీళ్ళు విడిచిపెట్టండి, మీ పెద్దలకు తర్పణాలు చెయ్యండి. ఇంకొకటి ఏమిటంటే, నారాయణ బలి పితృదోషాలకు సంబంధించి ప్రత్యేకంగా చేసేటువంటి శాంతి, అవి ఎక్కడ పడితే అక్కడ చెయ్యరు, చేయకూడదు. ఎక్కడ చేస్తారండి, గోకర్ణంలో చేస్తారు, అలాగే నాసిక్లో చేస్తారు, త్రయంబకేశ్వర్లో చేస్తారు, పళని కుక్కీ లాంటి ప్రదేశాల్లో కూడా ఈ మధ్య చేస్తున్నారని తెలిసింది. ఎలా చేస్తారంటే, ఒక మనిషి చనిపోతే ఒక ప్రేతాన్ని పాడె కట్టి శ్మశానానికి తీసుకువెళ్ళి ఆ యొక్క శ్మశానంలో కట్టెలపై పేర్చి కాల్చి చుట్టూ తిరిగి ఎలా అయితే మనం ఖననం చేస్తామో అలా ఒక చిన్న పిండి ముద్దను చేసి దాన్ని చేస్తారు. ఖచ్చితంగా ఇలా చేయించండి. అప్పుడే మీకు పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలుగుతారు, వ్యాపార నష్టం వాళ్ళకి వ్యాపారాభివృద్ధి, ఎన్నో రకాలైనటువంటి జాతకాలు బాగున్నాయి, ధనము బాగుంది, అన్నీ బాగుంది, మాకు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియనటువంటి వారందరికీ కూడా ఇది ప్రత్యేకమైనటువంటి రెమెడీ. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మా యొక్క టీం ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, ఎంత వీలైతే అంత తక్కువలో ఎలా చేస్తారు అన్నీ కూడా నేను మీకు సూచిస్తాను. ఇవి ప్రత్యేకంగా పితృదోషాలు. మాతృదోషాలు ఉండవండి. ఏ తల్లి పిల్లల్ని శపించదు. ఒక తల్లిని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెట్టినా నా పిల్లవాడు వస్తాడే అని ఎదురు చూస్తుందే కానీ నా కొడుకు రాలేదు అని శపించదు. బాధపడుతుంది, నా జాలి లేదా, అయ్యో ఎందుకు నా కొడుకు ఇలా చేశాడే, నేను నా మనవాళ్ళతో ఆడుకుంటే బాగుండు, నా మనవరాలతో ఆడుకుంటే బాగుండు అని బాధపడుతూ చనిపోతారు చూసారా, వారికి ఖచ్చితంగా స్త్రీ శాపము మాతృశాపంగా తగులుతుంది. కాబట్టి దయచేసి కన్న తల్లిని తండ్రిని తీసుకువెళ్ళి ఎక్కడో మీ చిన్నప్పుడు మిమ్మల్ని హాస్టల్లో పడేసినట్టు వాళ్ళని ఎక్కడో పడేసి రాకండి. వీలైతే మీరు మీ చేతులతో మీ కళ్ళతో వారిని జాగ్రత్తగా చూసుకోండి. రోజు వాళ్ళ పాదాలను స్పృశించండి. దానివల్ల ప్రత్యేకంగా స్త్రీ శాపములు కానీ మాతృశాపములు కానీ ఉండవు. ఇవాళ రేపు చాలామంది చేసేటువంటి స్త్రీ శాపాలు ఎలా వస్తాయంటే, మనకన్నా చిన్న వయస్కురాలు తను మీకు వరసకు మరదలో కోడలు అవ్వడము, లేదా మీ క్లాస్మేట్ అవ్వడము, మీ కింద పనిచేసే వారిని ఎక్కడ పడితే అక్కడ తాకడము, చనువుగా ఉంది కదా అని చేయడం, వారు మీ ముందు మీకు గౌరవం ఇచ్చి ఏమీ చేయలేక నవ్వుతూ ఉండొచ్చుగాక మనసులో మిమ్మల్ని శపిస్తారు. కాబట్టి ఆడవారిని ఎలా పడితే అలా ఒక ఆట బొమ్మలా అనుకొని ఎలా పడితే అలా మాట్లాడి, తన దుస్తుల గురించి మాట్లాడి, తన యొక్క అవయవాల గురించి మాట్లాడి ఇక్కడ పడితే అక్కడ తాకడము, అసలు వారి పర్మిషన్ లేకుండా వారికి సెకండ్లు కూడా ఇవ్వకూడదు. అలా చేసి ఏ స్త్రీ అయినా సరే మనసులో మిమ్మల్ని శపిస్తుందో దూషిస్తుందో, పొరపాటు అయిందమ్మా క్షమించన్న కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఏమవుతుందిలే ఈ యొక్క తుచ్చ స్త్రీ అని ఎవరైతే భావిస్తారో వారికి ఖచ్చితంగా స్త్రీ శాపం లభిస్తుంది. ఏం చేయాలండి, అలా పొరపాటున తెలవక మేము ఏమైనా చేశాము క్షమించమని చెప్పలేదు అంటే ఏం చేయాలి అని అంటే, ఈ యొక్క మహాలయ పక్షాల తర్వాతకు వచ్చేటువంటి అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కదా,
9 సంవత్సరాల పాటు మగవారందరూ కూడా ఈ 9 రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా అమ్మవారి దీక్షను పూని అమ్మవారి కండువా మెడలో వేసుకొని ఒకటే పూట భోజనం చేసి 2 పూటలు అమ్మవారికి నివేదన చేసిన పదార్థం తిని నేలపై పడుకోండి. ఇలా చేస్తే మీరు పొరపాటున తెలవక చేసిన దోషములు అమ్మవారు తీసేస్తారు. ఇవి ప్రత్యేకంగా స్త్రీ శాపములుగా మనం అభివర్ణిస్తూ ఉండొచ్చు. ఇంకా ఉన్నాయి, నేను మీకు కొద్దిపాటి మాత్రమే చెప్పాను, దానికి రెమెడీ మాత్రమే చెప్పాను. ఇంకా ఎన్నో రకాలైనటువంటి స్త్రీ శాపాలు ఉంటాయి. మనం ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా విపులంగా చెప్పలేం కనుక నా పరిధి మేరకు నేను మీ అందరికి కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మహాలయ పక్షంలో కూడా అందరూ కూడా చెప్పిన విధంగా పితృదోషాలు పోగొట్టుకుంటారని, మాతృదోషాలు కానీ స్త్రీ దోషములు కానీ రాకుండా చూసుకుంటారని అనుకుంటున్నాను. తదుపరి తులారాశి వారు ఈ యొక్క మహాలయ పక్షంలో పాటించవలసినటువంటి నియమ నిబంధనలు. తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు ఈ యొక్క 3 నక్షత్రాల వారికి సంబంధించినటువంటి విశేషాల గురించి ఏం చేసుకోవాలి మహాలయ పక్షంలో అని చెప్తాను. సాధారణంగా వారి యొక్క పెద్దలు జరిగిపోయినటువంటి దినములలో తిలతర్పణములు చేసి వారికి సంపూర్ణ పుణ్యగతులు కలుగుగాక అని చేసేసుకొని అపరాండ వేళ మధ్యాహ్న సమయంలో చేసుకొని ఇక బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వడం అందరికీ సర్వసాధారణంగా మనం చెప్పేటువంటి విషయం. ఇక ప్రత్యేకంగా ఏం చేయాలి వీరు అంటే లక్ష్మీనారసింహస్వామికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠనం చేయండి. మీ ఇంటి దగ్గరలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి. చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో ఉన్నవారైతే మనకి కొసగొండ లక్ష్మీనరసింహస్వామి అని చెప్పేసి దేవాలయం ఉందండి కొండపైన. స్వామివారు స్వయంభు మనకు యాదాద్రిలో ఎలా అయితే వెలిసారో అలా వెలిసిపోయి ఉంటారు అన్నమాట. కాబట్టి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. ఏ వార దర్శనం చేసుకోవాలి? శనివారం చేసుకోవచ్చు, ఆదివారం చేసుకోవచ్చు. ఈ 2 వారాల్లో కూడా మీరు ప్రత్యేకమైనటువంటి స్వామివారి దర్శనాన్ని చేసుకోండి. ఇక అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాతకి ఏదైనా మేము మంత్రం చదువుకోవచ్చా అని అడిగితే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం దీశనం భద్రం మృత్యోర్మృత్యుమామృతం. మరొకసారి చెప్తున్నానండి, మంత్రం కావాలంటే కింద కూడా స్క్రోల్ అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తాము. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుయమామృతం. మీరు ఇస్కాన్ వాళ్ళకు సంబంధించి నరసింహ మంత్రమును యూట్యూబ్లో కొట్టినా మీకు మంత్రాలు వస్తాయి. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవాన్ వజ్రణక వజ్రదంష్ట కర్మాశయాన్ గ్రంథయ గ్రంథయ ఓం గ్రసగ్రస ఓం స్వాహ అభయమభయమాత్మనే భూయిష్ట వజ్రణక వజ్రదంష్ట కర్మాశయాన్ గ్రంథయ గ్రంథయ ఓం గ్రసగ్రస ఓం. ఇలా లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి. ఇంకా చిన్నగా మేమేదైనా మంత్రం చేయదలుచుకున్నాము అంటే కనుక వజ్రదంష్టాయ విద్మహే తీష్టతంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. మళ్ళొకసారి చెప్తున్నాను, వజ్రదంష్టాయ విద్మహే తీష్టతంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ అన్న మంత్రాన్ని మీరు పఠనం చేయండి. ఇది సర్వశక్తివంతమైనటువంటి మంత్రములు ఈ 3 కూడా. ఈ తులారాశి వారు ఎందుకు అలా చెప్పాము అనంటే తులారాశిలోనే లక్ష్మీనారసింహస్వామి వారు జన్మించినటువంటి స్వాతి నక్షత్రం ఉంది. ఈ స్వాతి నక్షత్రం వారు విశేషంగా ఖచ్చితంగా ఈ యొక్క 3 మంత్ర పఠనాలు చేయండి. మిగిలిన వాళ్ళు ఏదన్నా ఒక్క మంత్రం చదివినా చాలు. ఇకపోతే మేము ఇంకా ప్రత్యేకంగా ఏవైనా సరే క్రతువులు చేయాలి అని అంటే ఏ దేవాలయానికి వెళ్ళకుండా నేను చెప్పినటువంటి శనివారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో ఎక్కడ నరసింహస్వామి గుడి లేకుంటే, ఒకవేళ మీరు బిఎన్ రెడ్డి వనస్థలిపురంలో ఉంటే కనుక గాయత్రి కృష్ణదేవరాయ నగర్లో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు స్వామివారి దర్శించుకొని ఈ మంత్ర పఠనం చేయొచ్చు.
నాకు తెలిసినవండి, మీరు గూగుల్లో కొడితే మీకు ఇంకా ఎన్నో దేవాలయాలు వస్తాయి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి, ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్ర పఠనం చేయండి. లేకపోతే ఇంట్లోనే ఆవు నెయ్యి దీపం వెలిగించి ఆ దీపాన్ని చూసుకుంటూ మీరు మంత్రపఠనం చేయండి. ఎందుకు అనంటే ప్రత్యేకంగా ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకులు కానీ తులారాశి వారు కానీ ఈ యొక్క దీపాన్ని, ఆవు నెయ్యి దీపాన్ని చూడడం వల్ల కంటికి సంబంధించినటువంటి దోషములు ఏమైనా ఉంటే, కంటికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే కూడా పోయి మంచి ప్రతిఫలం దక్కుతుందట. అలా ఈ యొక్క తులారాశి వారు ఈ మహాలయ పక్షంలో చేయవలసినటువంటి నియమ నిబంధనల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. స్వస్తి. జై శ్రీరామ్.